తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు సూదులగుంట జ్ఞాన సుందరం అండి. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? కురుమద్దాల గ్రామం అండి మాది. ఏం చేస్తుంటారు మీరు? నేను అంగన్వాడీ టీచర్ చేసి రిటైర్డ్ అయిపోయానండి. ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? మేము జగన్ గారు మీటింగ్ వినాలని వచ్చాము. పిల్లలకు విద్యా దీవెన వదులుతున్నారు. జగన్ గారు మీటింగ్ వినాలి. మాకు జగన్ అంటే చాలా అభిమానం. ఆయన చేసిన పథకాలు అవన్నీ మాకు బాగా ఇదిగా ఉంటుంది. అందుకే మేము వినాలని వచ్చాము. మరి ఎలా ఉందమ్మా అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? మనకి సంక్షేమ పథకాలన్నీ మనకు అందుతున్నాయండి. విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కేంద్రంలో కానీ, పెన్షన్స్ మట్టికి తెల్లారిపాటికి మాకు ఇల్లు తలుపుతో ఇస్తున్నారు. ఇటు మనం క్యాస్ట్ ఇన్కమ్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. క్యాస్ట్ ఇన్కమ్ మన దగ్గరికే వచ్చి ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మంచి పరిపాలన ఎక్కడ ఉంటుందండి. మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు పేదలకు కానీ మహిళలకు కానీ అసలు ఈ ప్రభుత్వం సరిగా పని చేయట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదమ్మా. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తాకే ఉంటారు కదండి. ప్రతిపక్షాలు పనిచేసే వాళ్ళని విమర్శిస్తానే ఉంటారు. ఏ పథకం అండి, మరి అన్ని పథకాలు అందుతున్నాయి మాకు. ఇవాళ పెన్షన్ వచ్చి ఇచ్చేసేవాళ్ళు. రిటైర్డ్ అయిన డబ్బులు అంగన్వాడీ నుంచి రాలా నాకు జగనన్న పెన్షనే వస్తుంది 3,000 రూపాయలు. గతంలో మీరు పనిచేసినప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉన్నాయమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగుంటాయండి. మేము అదే పాలు కానీ, పిల్లలకి గోరుముద్ద కానీ అవన్నీ బాగా పెడుతున్నారు. చెక్కీలు కానీ అన్ని బాగానే పెడుతున్నారు. ఇప్పుడు నేను ఉండగా కూడా వచ్చినాయి. జగనన్న ప్రభుత్వంలో రిటైర్డ్ అయిపోయింది. మరి మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్ గారే రావాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అమ్మా, మీ పేరు? చంద్రలీల. ఏం చేస్తుంటారమ్మా? నేనా కన్వీనర్ని. ఎలా ఉందమ్మా ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది. నేను చెప్పడానికి మాటలు చాలట్లేదు. ప్రభుత్వం ఇప్పుడు మా చాలా బాగుంది. మా మనవరాలకి తండ్రి లేడు, అయినా సరే జగనన్న అమ్మఒడి ఇచ్చాడు. నాకు కూడా పెన్షన్. నా కొడుకులు చనిపోతే నా కోడళ్ళు ఇద్దరికి పెన్షన్ రాయించారు. జగన్ బాబు మా ఇంటికి కూడా వచ్చారు. అదే చాలా బాగుంది. అప్పుడు వచ్చారా? అవును సార్, అవును మేడం గారు. మరి అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నది. అసలు అభివృద్ధి లేదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అసలు మేము ఒప్పుకోము మేడం గారు. అలా అంటే మేము ఒప్పుకోము. రేట్లు అంటే ఎప్పుడు ఉండేవి. ఒక సంవత్సరం పంటలు పండిన దాన్ని బట్టే మనకు రేట్లు ఉంటాయి. మరి ఈ సంవత్సరం మినువులు ధాన్యాలు ఏం పండలేదు, వర్షం వచ్చి పాడైపోయినాయి. మరి అయినా సరే మరి జగనన్న చాలా ఆదుకున్నాడు. అది వ్యవసాయకాలకి రుణం ఇది వేసాడు. మరి జగనన్న పథకాలు వేసాడు. వ్యవసాయాలకు నష్టం లేకుండా చేశాడు మేడం. వ్యవసాయాలకు నష్టం లేకుండా చేశాడంటే అసలు రైతులను ఆదుకోలేదు ఈ జగన్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఆదుకున్నాడు మేడం. రైతు భరోసా అందరికి వేసాడు మేడం. కుల భేదం లేకుండా అందరికి వేసాడు మేడం. అది మాత్రం రైతు భరోసా వేసారు కానీ ఆర్బీకేలు పెట్టి రేట్లు అంటే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయిపోయినా సరే మేడం గారు కొనుగోలు చేసే అభివృద్ధి మాకు జగనన్న ఇచ్చారు మేడం. అన్ని ఒడ్లు కూడా కొనుగోలు అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎంతో కొంత 1,500 అన్నదానికి 1,400, 1,200 రేట్ని పెట్టే కొన్నాడు మేడం. అది మాత్రం నష్టం లేదు మా వ్యవసాయదారులకి. ఉన్న దాంట్లో మంచిగా చేశారు. మా చాలా సంతోషం. మళ్ళీ రావాలి. ఈ సైకో పోవాలి అని అంటున్నారు కదా, ఈయన ఒక సైకో. మరి ఈయన ఉన్నంత కాలం పరిపాలన అయితే బాగాలేదు. మళ్ళీ జగన్ వస్తే మాత్రం మరో శ్రీలంక అయిపోయింది, జనం వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఏపీలో అంటున్నారు మేడం. లేదు, అలా అంటే మేము ఒప్పుకోము మేడం. అసలు వలస అనే పరిస్థితి, వలస వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయారు మేడం. అసలు జగన్ బాబు వచ్చినాక అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అప్పు సాయం కూడా అడగట్లేదు మేడం. అంత బాగా ఉంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారేమో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, బాబు గారు వస్తేనే పేద ప్రజలకు బాగుంటది అంటున్నారు. అది ఎప్పుడో చేశారు కదా మేడం. అప్పుడో చేశారు కదా. మాకు అప్పుడేం పథకాలు లేవు మేడం. అసలు 10,000 రూపాయలు 3 సార్లు ఇచ్చాడు మేడం. నేను డ్వాక్రా గ్రూప్ లో ప్రెసిడెంట్ గా చేశాను, నేనే ఉన్నాను. అసలు ఆ పథకంలో మేము లబ్ధి పొందింది ఏదీ లేదు మేడం గారు. 10,000 తప్ప జగన్ అదండి నాయుడు గారి ప్రభుత్వంలో. అది ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చాలా 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 చెప్పుకోవాలంటే అసలు మాకు నోటి మాట రావట్లేదు. అంత అభివృద్ధి పొందింది.